నేను డైరెక్ట్ వీడియోని పంపిస్తాను. ఎన్నుకున్నందుగా విజయనిగా నిశ్వాసంగా సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాం అవుతామని, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. ఉప సర్పంచ్ ఎక్కువ రద్దు చేయాలి, ఉప సర్పంచ్ ఎక్కువ రద్దు చేయాలి, సర్పంచ్ గౌరవాన్ని 20 పెంచాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్ యాదవ్ చక్కటి దండలు వేసుకోను, ఓరి వాళ్ళు దండలు వేసుకోను. సర్పంచ్ ఐక్యత, సర్పంచ్ ఐక్యత. ఉప సర్పంచ్ ఎక్కువ రద్దు చేయాలి, ఉప సర్పంచ్ ఎక్కువ రద్దు చేయాలి, సర్పంచ్ గౌరవతను పెంచాలి, సర్పంచ్ గౌరవతను పెంచాలి. దానిపైన ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పెట్టడం వల్ల గ్రామంలోని చాలా మంది సర్పంచులు, రాష్ట్రంలో దాదాపు 66% ఎస్సీలు, ఎస్టీలు, బీసీ సర్పంచులు చాలా మంది ఉన్నారు. ఆ ఉప సర్పంచులు ఆ సర్పంచ్ల పైన పెత్తనం చెల్లిస్తూ గ్రామాన్ని అభివృద్ధి కుంటుపడే విధంగా ముందు నడుస్తున్నాయి, ఘర్షణలు అవుతున్నాయి. కాబట్టి మేము సీఎం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. గౌరవేతనం 5,000 నుంచి 20,000 పెంచాలని, 14 ఫైనాన్స్ బ్రిడ్జికి తీసివేయాలని, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏకగ్రీవ ఎన్నికైన గ్రామ పంచాయతీలకు 2,134 గ్రామ పంచాయతీలకు నజరానా ఇవ్వాలని చెప్పేసి సీఎం గారికి కలవడం జరిగింది 3వ తారీఖున. ఇప్పటి వరకు ఈ చెక్ పైన కొన్ని రోజులు సమయం పాటించండి చెప్పారు. మేము అసెంబ్లీ సమావేశాలు నడిచేంత లోపు సమయం పాటిస్తాం. అసెంబ్లీ చర్చ రాకపోతే, చెక్ పవర్ తీసేయకపోతే చెలో హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ నిధులు, అదేవిధంగా పోర్టల్స్ మీద నిధులు, ఇవి ఒక కేంద్ర ప్రభుత్వ నిధులు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏందని అడుగుతున్నాం. ఈ నిధులు నేరుగా గ్రామ పంచాయతీ విడుదల చేయాలా, జిల్లా యూనిట్ కాకుండా గ్రామ యూనిట్ తీసుకుంటే డెవలప్మెంట్ యొక్క ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చెలో ఢిల్లీ వెళ్ళడానికి కూడా సర్పంచులతో కదిలి రావాలని చెప్పేసి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.